పేద వందనంబులు మీకు వరుసతో తెలిపేద ప్రాణానాద మందు నన్నొక్క మందు నన్నొక్క సందేహమును దోష ప్రాణానాద ప్రాణేశ్వర ఏమి ఒక మనసందన ఒక కోరిక కలిగినది నీ మనసులో ఒక కోరిక కలిగిందా అదే సందేహమేమిటో తరగునా తెలిపావే ప్రాణాసాకి ఆ సందేహమేమిటో తరగునా తెలిపావే ప్రాణాసాకి హిందూ వాళ్ళ నీవు పొందుగా తెలిపావే ప్రాణాసాకి హిందూ వాళ్ళ నీవు పొందుగా తెలిపావే ప్రాణాసాకి నీ మనసులో ఏమి కోరుకున్నదో ఏం సందేహం ఉన్నదో తొందరగా నాకు తెలుపు కదా. ప్రతిసేవ చేయుట సతికి ధర్మం బౌట ప్రాణానా ప్రతిసేవ చేయుట సతికి ధర్మం బౌట ప్రాణానా సంతసంపున నీదు పద పూజ చేతు ప్రాణానా ప్రాణేశ్వర ఏమి నా కోరిక సెలవని నా కోరిక నెరవేరుతున్నది నీ పాద పూజ నా యొక్క పాద పూజలు చేస్తానని అవును అంటున్నావు. నీకు ఏమి ఆపద కలిగిందమ్మా? ఎలాంటి ఆపద వచ్చింది నీకు? ఎందుకు ఆ బాధ? నీవు ఎందుకు పాద పూజలు చేస్తానంటున్నావు? నాకు తొందరగా తెలుపు కదా. చెప్తాను విను. ఇతలు జందక సేవ ఇతవుతో చేసిన ప్రాణాసాకే ఇతవు జందక పూజ ఇతవుతో చేసిన ప్రాణాసాకే పద్మాలమును ఒక్క వరములు తెలకోరు ప్రాణాసాకే ఓహో సెలమని నీవు నా పాద పూజలు చేస్తున్నాను అంటున్నావు కదా. నీకు ఏ వరము కావాలి నువ్వు కోరుకోము. నేను కోరిన వరం ఇస్తాను. అవును కదా. ఏమి వరమును నేను ప్రేమతో కోరేదా ప్రాణానా ఏమి వరమును నేను ప్రేమతో కోరేదా ప్రాణానా కరుణతో ప్రాణానా ప్రాణేశ్వర ఏమి కోరిక కోరాలను నాకే అర్థమైతలేదు. నీకే అర్థమైతలేదా? అవును నీకే అర్థం కానప్పుడు నేను ఏం చేయాలమ్మా? మరి
నీకు నచ్చిన కోరిక కోరుకో, నేను ఇస్తాను కదా. ఇస్తావా? అవును కదా. తప్పనిసరి. హో సెలిమని ఏమి? భూమి బట్టల పేట వీసు నీదల చూతూ ప్రాణసాగే ఆ భూమి బట్టల పేట భూమి వీసు నీదల చూతూ హో సెలిమని ఆ యొక్క నీ కోరిక అనగా నేను నీవి ఏది అడిగితే నేను అదే కోరుతున్నా, ఇస్తాను కదా. తప్పనిసరిగా ఇస్తాను. నీకంటే ఎక్కువ నాకేమున్నది? సరే. హో సెలిమని ఏమి? మానిరో హనుమానామాల మానిరో హనుమానామాల మదిలో చింత కలిగే నీకు కాంతరావి వేళ తెలుపవే పోనారి మనే కాంతరావి వేళ తెలుపవే పోనారి మనిరో చింతలో నీకు తెలుపవే ఓ నారీ మనిరో ఓ సెలిమని ఓ నాదా అది ఆడాడి నీకు మన్నించి అడిగేదాను అడిగేదాను పతిపాత చరిత మూనిక నా ప్రాణనాదా ప్రాణేశ్వర ఏమి ఒక మనిషిని అడుగుతున్నాను నేను. మనిషినా? అవును. నన్ను అడుగుతున్నట్టుంది. ప్రతిభత చరితము కావాలి నాకు. హో సెలిమని ఏమి ఏమంటావు? ఒక మనిషి ప్రతిభత చరితము కావాలి నాకు. దాత్రిలో నీ కన్నా మించిన ధర్మ ప్రతిభతలెవరే బాలా దాత్రిలో నీ కన్నా మించిన ధర్మ ప్రతిభతలెవరే బామా ఉన్నరా ఈ లోక మందున నా ప్రాణ సఖియా ఉన్నరా ఈ లోక మందున నా ప్రాణ సఖియా అన్నుగా ఇటులేల అంటివే నా ప్రాణ సఖియా ఓ సెలిమని ఏమి నీవేమని మాట్లాడినావు? నాకు ఒక వరము కావాలి. నీకు వరము కావాలన్నావు కరెక్టే. అవును. ప్రతిభత అంటే ఎవరున్నారు నీకంటే ఎక్కువ? లేరా? లేరు కదా. ప్రపంచంలో లేదు. ఒక దక్షిణుడి బిడ్డమంటే నువ్వే ప్రతిభతవు. నీకంటే మించిన వాళ్ళమ్మా. నీకు తెలియనేదేమున్నదయ్యా ప్రతిభత చరిత మూనిక నా ప్రాణనాదా అయిపోయింది. సెలిమని నీకు తెలియని నాకు తెలియని ఏముంది అంటున్నావా? ప్రపంచం మొత్తం నువ్వే. నాకు తెలుసు కాబట్టి నేను అంటున్నాను కదా. నీకంటే ప్రతిభత ఇక ఎవరు లేరు. అవును కదా. ఎందుకు లేరు? లేరు లేరు. నువ్వు ఆ మాట అంటే మాత్రం నాకు సైంపదు, నాకు కోపం వస్తుంది కదా. పెడతాను కదా. హో సెలిమని ఏమి అతిలా శక్తులకు నీవు హారారా భూతవే పార్వతి ఇతవుతో నీకన్నా మిక్కిల్ ఎవ్వరు లేరు. ఆదిశక్తి నిన్ను మించిన పతివాతయు లేదు. ఓ సెలిమని నీవు ఉండగా నీకంటే ప్రతిభత
ఇంకా ఉన్నదని నీవు భ్రమలు పడుతున్నావు. ఎవరమ్మా నాకు చూపించుము. ఉన్నారు, చూపెడతాను. చూపేము. ఉన్నారు, చెప్తాను కదా. లేరు కదా, నాకు తెలియనిది ఏమున్నదమ్మా. పాలించడు ప్రభుడవు నీవు, సకల లోకములను పాలించడి ప్రభుడవు నీవు, నీకు తెలియనిది నీకు తెలియనిది ఉన్నది నా ప్రాణనాదా. నాకంటే ధర్మం నాకన్నా మాట పలుకుట ధర్మంబు కాదు. నీకంటే ఎక్కువ ప్రతిభత ఈ లోకంలో ఉందని నీకు తెలుసు అంటావు. అవును, తెలుసు. అది ఆ మాట మాట్లాడితే మాత్రం నేను సైంపను, నాకు నచ్చదు కదా. నువ్వు సనా తప్పు మాట్లాడు. నిన్ను మించిన ధర్మ ప్రతిభతలెవరే తెలియా, ప్రాణ తగియా. నిన్ను మించిన ధర్మ ప్రతిభతలెవరే తగియా. పరివారి కావించుతుంటే నా ప్రాణ తగియా. ఓ సెలిమని, నీవు మరీ నన్ను ఆదిస్తున్నావు. నీ అటువంటి ప్రతిభత ఇక్కడ లేదు కదా. ఉన్నది, చూపెడతాను. ప్రతిభత ఉందంటే నీవు అంటుంటే నాకు మాత్రం చాలా కోపం వస్తున్నది కదా. ఉన్నది చూపెడతాను కదా. లేదు నాకంటే నీకేమేక. నేనెంతటి ధనాన్ని పచ్చన్న పేట దాముడా, నేనెంతటి వాడా. ధరణి బచ్చన్న పేట దాముడా, నేనంతటి దాన. ధరణి బచ్చన్న పేట దాముడవు, నేనెంతటి దాన. ఈ ముందు మాట్లాడుట నేనెంతటి దాన. మీ ప్రాణేశ్వర, తెలియమని నువ్వు పెద్ద సృష్టికర్తవు లోకానికి. అవును కదా, అది నీకు తెలుసు. నీ ముందు నేను నాకంటే ఎక్కువ నువ్వు మాట్లాడుతున్నావే. నాకు ఇక్కడ ఈ లోకంలో నాకంటే ప్రతిభత ఉన్నదని చెప్తున్నావే. అవును, ఉన్నది కదా. లేదు కదా, ఉన్నది చూపెడతాను కదా. నీవు ధర్మ ప్రతిభతలు ఎందరో ఉన్నారని నీవు వీగుచుంటివి, ఇక్కడ ఎవరు లేరు ఇనుమే సెలియా. తెలియమని చెప్పు. ఈ యొక్క కైలాసపురంలో ఇక్కడ ప్రతిభతలు నేను ఎక్కడ చూసుకున్నా నాకు వారి చేతిలో చూసుకుని తెలుస్తారు. లేరు కదా, ఉన్నది చూపెడతాను. ఈ లోకంలో ఈ కైలాసపురంలో మాత్రము లేరు కదా. ప్రతిభత ఉంటే దాని సంగతి ఏందో నేను చూసి వస్తాను. దాని సంగతి ఏందో నేను చూసుకుంటాను కదా. చిత్రం ఉంది, చెరుతు కట్టుకుంటావా నాతో? అవును, మరి నువ్వు లేదంటే ఉండదని నా భర్తతోటి భార్య చెట్టు కట్టడం ఇది ధర్మతేనా? మీ ధర్మాన్ని అధర్మంగా నేను లేదని చెప్తుంటే నువ్వు వింటలేవు కదా. ధర్మాన్ని అధర్మంగా మార్చకు. ఎప్పుడైనా అన్యాయం అన్యాయంగానే ఉంటుంది, ఎప్పుడైనా న్యాయం జయమైతుంది. నేను అన్యాయం ఏమి చెప్తలేను, ఉన్న మాట చెప్తున్నాను కదా. ఈ యొక్క లోకములందు ఈ కైలాసపురములందు ప్రతిభత లేదని చెప్తున్నాను. నువ్వు ఉన్నదంటున్నావు కాబట్టి ఏడుందో నాకు చెప్పము కదా. నేను చూపెడతాను, మన కైలాసపురంలో చూపెడతాను. నీవు ఎంత చేపడుకున్నా చూపిస్తాననే సవాల్ చేస్తున్నావు కదా నాతోటి. అవును, సరే మంచిది, ఎక్కడున్నదో చూపిము. నేను అంతేందో నేను చూసుకొని వస్తాను కదా. ఏం చూస్తావు నువ్వు? నువ్వు చూడము, నేను ఏదో చూస్తాను. ఊరుకోను కదా. నేను పొద్దునే అదే పని చూస్తా కానీ ఎవరు లేరు. హరి నారాయణ హరి నారాయణ నన్ను ప్రభుమురా. నారాయణ హరి నారాయణ హరి నారాయణ నన్ను ప్రభుమిరా. నారాయణ
నారాయణ హరి నారాయణ హరి నారాయణ నను బ్రహ్మిరా నారాయణ హరి నారాయణ హరి నారాయణ నను బ్రహ్మిరా అరే సుమంత నేను అయితే ఎండికొండపై తిరుక్కుంటూ ఇక్కడ వచ్చాను. ఇక్కడ ఈ లోకంలో ఏమన్నా నాకేమన్నా కలహము దొరుకుతుండొచ్చునా? ఎందుకు దొరకదు స్వామి? నారాయణ విద్య నామము తెలిసితి నారాయణ నన్ను బ్రహ్మిరా సారస నేత్రుని సన్నుతి చేసటి నరదుండనూరా భక్తవత్సలుని భజనలు చేసటి నరదుండనూరా నరదుండను భజనలు చేసటి నరదుండనూరా భక్తవత్సలుని భజనలు చేసటి నరదుండనూరా బహుభక్తితో భజనలు చేసటి ముక్తిపరుడను నారాయణుడను నారాయణ హరి నారాయణ హరి నారాయణ నను బ్రహ్మిరా ధరణి బచ్చన్న పేటపురంబులో నిలసిన నారాయణుడను నారాయణ హరి నారాయణ హరి నారాయణ నను బ్రహ్మిరా అయ్యా రాజేంద్ర, ఈ లోకంలో ఎక్కడ చూసినా గానీ కలహం కనిపించడం లేదు. ఈ యోగ దృష్టి చూస్తానుగా ఈ యోగ దృష్టిలో ఏమి కనిపిస్తున్నదంటే ఆ యొక్క రవితాద్రిపై శంకరుడు పార్వతి గీసులాడినట్టు కనిపిస్తున్నాడు. ఓ శంకరుడు పార్వతి గీసులాడినట్టు కొడుతున్నది. కయ్యంగా కొట్టుకున్నట్టు తిట్టుకున్నట్టు అనిపిస్తున్నది. ఒక పంచాయతీ జరిగినట్టు కొట్టుకున్నట్టు సంధి నాకు కనపడుతున్నది. నేను పోయి ఆ శంకరుని పార్వతి సన్నిధానానికి పోయి మందలిస్తా. ఓహో మందలి స్వామి కాదు ఎక్కడున్నదో రాదా? అమ్మా అమ్మా 10,000 నమస్కారాలు తల్లి. అంబా వందనములు చేతు వినవమ్మా పూని అంబా వందనము అమ్మా బావాని వందనములు చేతును వినవమ్మా అంబా మానసంబున అనుమానంబును మదికి దోచను యమ్మా మానసమున మాను దోయదు ఆ మానసంలో నాకు అనుమానంబు కలిగెను యమ్మా నీ సదనముకు చేరకపోయి వచ్చి తినో యమ్మాను అమ్మా నీకు ఏదో అనుమానం కొట్టినట్టు నువ్వేదో అనుకున్నట్టు నువ్వేదో భయపడ్డట్టు ఏదో అని మీ ఇద్దరి నడుమ ఏదో సన్నిధానం వచ్చినట్టు అనిపించి సరాసరణ నీ దగ్గరకు వచ్చిన తల్లి. అనుమానం తోసిందా? అవును కదా. మనసమును విరమాది సుమకాని చల్లగా వర్ధిల్లు కుమార్ అంటున్నావా?
తండ్రి రాజితాద్రి రజితాద్రీశ గౌరీ మనోహర గంగాధర గంగాధరీశ గంగా రజితాద్రీశ ఓ గౌరీ మనోహర గంగాధరీశ గౌరీ మనోహర పరమ పురుషభో పార్వతీ రమణ పరమ పురుషభో పార్వతీ రమణ సై సరగుణ మీకు సంచయ మేలను అయ్యా నారదా నారదా మీరు ఇరువురు సంతోషంగా ఉన్నారా? మీకేమన్నా ఇబ్బంది అనిపించినట్టు నాకు అనిపిస్తున్నా స్వామి. ఓహో నారదా, నేను ఈ యొక్క కైలాసపురంలో ప్రతిభత ఎవరు లేరని నేను చెప్తుంటే నా యొక్క భార్య అయిన పార్వతీదేవి ఏమంటుంది? ఉన్నారు, నేను ఎక్కడనైనా నీకు చూపిస్తానని నా తోటి పందెం ఆడుతున్నది కదా. అటనా? అవును కదా. చూడు నీ అవ్వలు గజందు అట పరియమి సామి అనజు నీ కుమారా నీ అవ్వలు గజందు అట పరియల సామి అనజ కుమారా సరగున నీవిక సరగున ఇతటికి రాను కారానము సరగున నాకి కదలుపుము నీవిక. నారదా, ఏమి నీవు ఇక్కడికి వచ్చిన కారణము ఏమిటో తొందరగా తెలుపు. నాకు కూడా ఏం తోస్తలేదు కదా. ఆ యొక్క పార్వతి అదే పట్టుబట్టింది, నీ మీద వస్తుంది. నీవు కూడా వచ్చి ఏదో మార్గంగా మాట్లాడుతున్నావులే, నాకు ఏం తోస్తలేదు కదా. నీకు తోస్తలేదు, నువ్వు ఎందుకు వచ్చినావు అనేనా నీ అనుమానం? ఓహో నారదా, నీకు అనుమానం వచ్చింది. అవును కదా. నేను ఎందుకు వచ్చాడనేనా నీకు అనుమానం? అవును కదా. అవును, నీవు ఏంటికి నన్ను ఇక్కడికి వచ్చినావు, నువ్వేందో కలహం పెడుతుందుకే వచ్చినావని నాకు అది తోస్తున్నది కదా. పౌర పావన లోక రక్షక బాధ నీకు కలిగేనా? పరమ పావన లోక రక్షక బాధ నీకు కలిగేనా? బచ్చన్న పేట గీసుని ఇతర చూసి వెళ్ళి పోయేదా నేను ఇతర నుండి. నారదా, స్వామి ఏమి ఇక్కడ కలహం పెడదామని అనుమానం వచ్చిందో? మీ ఇద్దరు నడవ నేను ఎందుకు? నేను వెళ్ళిపోతా కదా. నారదా, ఇక్కడ కలహం పెడదామని కైలాసపురం చేరినవు గాని ఇక్కడ కలహ భోజనం లేదు. వచ్చిన మాట పట్టుకోలేదు. అలాంటి సందేహం నాకు ఎప్పుడు లేదు నారదా. ఏంటంటే ఆ యొక్క ఎండికొండపై ఆ యొక్క ఇంద్రకిలాద్రిపై స్వాముల వారు ఆ యొక్క అమ్మవారి ఇరువురు సుఖ సంతోషాలతో ఉన్నారా ఏందని దగ్గరకు వచ్చిన. అదే దగ్గరకు వచ్చేసరికి మీరు గీసలాడుకునేది ఇచ్చుకునేది నాకు తెలియదు కదా. మీకు అలాంటప్పుడు నేను వెళ్ళిపోతా నారదా. నేను పోతున్నా. ఇక్కడ కైలాసంలో నువ్వు కైలాటకం పెట్టడానికి నీకు అర్హత లేదు. నీ వచ్చిన దారి బట్టి వెళ్ళిపోము కదా. పోతున్నాను కదా నారదా, వెళ్ళిపోము. అయ్యగారు వద్దన్నారు, నేను పోతున్నాను. నాకేం పని? నారదా, ఎక్కడికి పోతున్నావు? నారదా, నేను పోతున్నా కదా. అయితే ఫోటోని పిలిచి చెప్తానంటున్నావా? ఆ విషయం ఏందో చెప్పు తల్లి. వినుము నా రాధా విన్నపించదా వినుము.
ఏమి చిన్న ముచ్చట చెప్తాను వినుము. అయితే మీరు తీసులాడుకునే ముచ్చట చిన్న ముచ్చట నాకు చెప్తానంటున్నావా? సంతోషం. సందేహం మనము నందు గల సంశయమదియేలా మనము నందునా సంశయేలా మనము నందునా హనుమానమును లేక వినియద విందు హనుమానమును లేక ఇందును నేను వినేదానొక్క. అమ్మా నువ్వు ఎప్పుడైతే ఆ ముచ్చట నిమ్మలంగా చెప్తావన్నాదో నేను ఎలాంటి అనుమానం లేకుండా ఇంత తల్లి ఇంటా చెప్పు. పతిమాత సరితము దాత్రిలో నొక్క పతిమాత లేదు దాత్రిలో నాయక. ఏమి అమ్మా నీ మాటకు ఆ స్వాముల వారు ఏమన్నాడు? పరమదయాళుడు పరమదయాళుడు పల్లికేనా ఏ మాట పరమదయాళుడు పరమదయాళుడు పలికే ఏమాని అలుడు పలికే అలుడు ఏమాని పలికేను పరమదయాళుడు పలికే ఏమాని పరమదయాళుడు పరమభావన విన్నవింతుడు ఏమని తెలిపాను పరమదయాళుడు పలికే ఏమాని పరమదయాళుడు పలికే ఏమాని పరమదయాళుడు పలికే ఏమాని. అమ్మా ఆ పరమ దయాళుడు ఆ శంకరుడు ఏమన్నాడు నీతోటి? లోకమాతవాణి అఖిల జీవులకు లోకమాతవాణి అఖిల జీవులకు లోకమాతవాణి అఖిల జీవులకు ప్రతిభత లేదని పలికెను అఖిల జీవులకు మాట్లాడు మాట్లాడు. అది శక్తులు నిన్ను మించిన లోకమాత లేదని అలా చదువుతావు. ప్రతిభత ఈ లోకములో ఒక్కరు ప్రతిభత లేరని చెప్పినాడు. అట్లనా? ఆ మాటకు నీవు ఏమానంటివమ్మా ఆ మాటకు నీవు ఏమానంటివమ్మా ఆ మాటకు నువ్వు ఏమానంటివమ్మా ఆ మాటకు నీవు ఏమానంటివమ్మా ఆ మాటకు నీవు తీరదక్షిణ నిన్ను విన్న వింటుము ఎటులా అమ్మా ఆ నిటలాక్షిని అన్న మాటకు నీవు ఏమని ఆలోచించినావు తల్లి? నేనా చెప్తాను వినుము. చెప్పు. ఉన్నదని నేను విన్నాపించినాను ఉన్నదని నేను విన్నాపించినాను విన్నాపించినాను ఉన్నదని నేను ప్రతి మాటకు శివుడు నన్ను హగ్గుడయ్యి కోదమండెను ఉన్నదని నేను విన్నాపించినాను ఉన్నదని నేను ఏమి నారదా అమ్మా అయితే నేను ఉన్నదంటే దాని మీద చాలా కోపడ్డాడు. కొట్టొచ్చు స్వామి. ఈ చిన్న మాటకు నిన్ను కొట్టకొట్టొచ్చిండా? లేకుండా
ఇంత మాత్రము నాకు కయ్యామెందుకు తల్లి, ఇంత మాత్రము నాకు నాకు కయ్యామెందుకు తల్లి, ఇంత మాత్రము నాకు మానత నీకు మన చూలు కలిగేనా అమ్మా. ఈ చిన్న మాత్రాన నేనేదో పెద్దగా నా భక్తులు పెద్దవాళ్ళు నా శిశువులు పెద్దవాళ్ళు అన్నంత మాత్రానే ఆ స్వామిరావు గారికి ఇంత కోపం వచ్చిందా? అవును, అల్లు ఏముందల్లా? ఏమీ లేదు కానీ కొట్టుకొట్టొస్తుండు. ఇప్పుడు నా భక్తులు నాకున్నారు, నీ భక్తులు నీకున్నారు, నా భక్తులు ఇట్లాంటి వారు అని చెప్పుకున్నావు అంతే. మరి అంతనే అంత కోపం ఎందుకు వచ్చినట్టు ఆయనకు? ఏమంటున్నది మా యొక్క పార్వతి? ఏమంటుందా? అవును కదా. అది ఏమంటా దానికి నువ్వు ఆగినవా? నన్ను ఊరికొస్తేనే ముట్టివి. అవును కదా. సమయం లేదని నేను వెళ్ళిపోమన్నా, ఎందుకు నిలబడ్డావు? ఆమె తోటి ఏమో మాట్లాడుతున్నావు. నేను గుచ్చ అసరే లేదు. నేను పోతూనే పిలిచి బిడ్డ ఈ విధంగా మీ నాయన కోప్పడ్డాడు, ఈ విధంగా నేను మాట్లాడినాడు, అంతటినే ఇంత జరిగి రాజ్యాంగం చేస్తున్నాడు మీ ఆయన అని చెప్పింది. అంత మాత్రాన నాకేమన్నా గుసగుస చెప్పింది ఏముందా? నారదా శంకర్ గుసగుస చెప్తున్నావు అయ్యా మంత్రివారా, కన్న తల్లి నారదుడు ఎక్కడెక్కడ కైలాటకాలు పెట్టుకొచ్చుడో మన ఒక నీళ్ళ కుండ కడుపు వచ్చింది. ఇక్కడ మాకు ఒక కైలాటకం పెడతాం, పార్వతికి నాకు ఒక కైలాటకం పెడతాను. ఇక్కడ వచ్చిండు, ఈయన సంగతి ఏందో చెప్పుము కదా. అంచెలపల్లి ఒక ఆయగారు పంచాలు పెడతాడు కూర్చుంటాడు. అటు 10,000 ఇటు 10,000 ఆయనదా? నారదా ఏమి నారదా మునివారి పిచ్చి పార్వతి ఏమన్నాను నారదా. నారదా మునివారి పిచ్చి పార్వతి ఏమన్నాను సంపూర్ణ నీదకు ఏమి కథ చెప్పాను మన సమ్మున పార్వతి కథ చెప్పానయ్యా. నారదా ఏమి ఆ యొక్క పార్వతి ఆ యొక్క పిచ్చిదనడు పిచ్చి పార్వతి నీతోటి ఏమన్నదో చెప్పు కదా. అయితే పిచ్చిది ఏమన్నదో నీకు చెప్పు అంటున్నావా? నేను ఇక్కడ కైలాటకం లేదు, నీ కైలాసం నువ్వు వెళ్ళిపోమన్నా, నువ్వు మళ్ళీ ఏం మాట్లాడినావు? అయితే నువ్వు పొమ్మంటే నేను వెళ్ళిపోమన్నాను. అమ్మవారు పిలిచింది, అమ్మవారు పిలవంటే పిలిచింది వచ్చిన ఆమె ఏం చెప్పింది? ఏం చెప్పలే, కడుపు నిండలేదు అన్నట్టు నాకేం చెప్పలే. హరిహరాధిపతిలో ఇంత కోపమేలనయ్యా, హరిమదిలో ఇంత కోపమేలనయ్యా, సర్వేశ్వరమ్మది తొందర జతకు అగిపట్టవయ్యా. స్వామి ఆమె నాకు ఏమని అనలేదు, నువ్వు ఇంత చిన్న మాత్రాన నువ్వు ఇంత కోపం పడుతున్నావు ఎందుకు? ఆమె ఏమన్నదో ఇప్పుడు ఆమె ఉందలే నీ ముందలే ఆమెను అడుగుతా కదా. అడుగు ఏమంటావు? ఆ యొక్క పిచ్చి పార్వతి అనగా నీతోటి ఏమి చెప్పిందో నాకు తొందరగా తెలుపు కదా. అమ్మా మాట